ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ నమస్కారం. చాలామంది మనము ఇళ్లల్లో ఆర్థిక సమస్యల్ని, గొడవలకి కారణమయ్యేటువంటి చిన్న చిన్న కారణాలు చాలా ఉన్నాయి. బోలెడు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా నిద్ర లేవగానే మీరు వెళ్ళి స్టవ్ను ముట్టుకోకండి. అంటే పాచి ముఖంతో స్టవ్ను ముట్టుకోకండి. ఇది చాలాసార్లు వీడియో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను నేను. మగవాళ్ళు కూడా కనీసం నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి కాస్త ముఖాన్ని కడిగి కాస్త మీరు అప్పుడు స్టవ్, అంటే వేడి నీళ్ళు కొంతమంది వేడి నీళ్ళు తాగే అలవాటు, అంటే ఆరోగ్య కారణం కోసం వేడి నీళ్ళు తాగుతారు. పర్లేదు, వేడి నీళ్ళు పెట్టుకోవచ్చు, తాగండి, బ్రష్ చేసుకొని వచ్చి వేడి తాగాలి. కానీ నోట్లో నీళ్లు పోసుకొని ఉమ్మేయాలక. ఎందుకంటే ఆయన అగ్నిహోత్రుడు, అన్నపూర్ణాదేవి మనల్ని ఆరోగ్యాన్ని, మన ఐశ్వర్యాన్ని కలిగించడానికి మూల కారణం అగ్నిహోత్రుడు. మొట్టమొదటి దేవుడు ఆయనే. ఆయన మనం దండం పెట్టుకోవాలి ఫస్ట్. కాబట్టి వీలైతే బ్రష్ చేసుకొని వేడి నీళ్ళు పెట్టుకొని తాగండి. అలాగే కొంతమందికి అలవాటు బెడ్ కాఫీ తాగడం, అది ఇంకా దరిద్రం. పాచి ముఖంతో అటువంటి తాగకూడదు, మంచిది కాదు. రెండవది, పాచి ముఖంతో ఎక్కువసేపు ఉండడం, ఇల్లు మొత్తం తిరగడం, అది ఇంకా దరిద్రాన్ని కలిగిస్తుంది. కాబట్టి పాచి ముఖంతో మగవాళ్ళు కూడా ఇల్లు మొత్తం తిరగకూడదు, అది అనర్థాన్ని కలిగిస్తుంది, ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. ఇక ఆడవాళ్ళు ఈ వస్త్రధారణ, రాత్రి కోసం సౌకర్యవంతమైన కోసం నైట్లు ధరిస్తాను పర్వాలేదు, కానీ వెంటనే మీరు లేచిన తర్వాత మీరు శుభ్రంగా కాలకృత్యాలు నెరవేర్చుకొని బ్రష్ వేసుకున్న తర్వాతనే మీరు వంటింట్లోకి వెళ్ళాలి. ముఖం కడుక్కొని బ్రష్ వేసుకోవాలి, ముఖం కడుక్కోవాలి, మళ్ళీ కాస్త కుంకుమ పెట్టుకోవాలి. వెళ్ళిన తర్వాత కాస్త స్టవ్కి నమస్కరించి మీరు స్టవ్ మీద పాలు పెట్టుకోవాలి. కొంతమంది స్నానం చేయకుండా ఇల్లు ఉడుస్తుంటారు. ముఖ్యంగా మన ఇంటిని స్నానం చేసి, తప్పకుండా స్నానం చేసి ఇల్లుని, అంటే కసువు ఊడ్చినట్టయితే, ఇల్లుని శుభ్రం చేసినట్టయితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా, సరే మీరు వెంటనే మీరు కాఫీ తాగాలి, కాఫీ తాగితే కానీ కొంతమందికి మల విసర్జన రాదు, మూత్ర విసర్జన అయిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళకి సరే కాఫీ పెట్టుకొని తాగాలి, పర్వాలేదు తాగండి. అది కూడా బ్రష్ చేసుకొని, ముఖం కడుక్కొని, మళ్ళీ బొట్టు పెట్టుకొని, కాళ్ళు కడుక్కొని, ఇక అగ్నిహోత్రుడికి నమస్కారం చేసుకొని, అన్నపూర్ణాదేవి నమస్కారం చేసుకొని, పాలు కాగబెట్టుకొని కాసింత కాఫీ తాగి మళ్ళీ మీరు స్నానం చేసి అప్పుడు ఇల్లు శుభ్రం చేయండి. అప్పుడు కూడా ఏమిటి, ఇల్లు శుభ్రం చేసిన తర్వాత స్టవ్ మీద కాసిన నీళ్లు చల్లుకొని స్టవ్ని మొత్తంగా శుభ్రం, స్టవ్ కింద, స్టవ్ పైన అన్ని రకాల శుభ్రం చేసుకోవాలి. మన గుడ్డతో శుభ్రం చేసుకోవాలి. పని మనుషులు ఉన్నా సరే, పని మనుషులు కూడా అలాగే శుభ్రంగా, వారి పరిశుభ్రంగా ఉండి ఇల్లుని శుభ్రం చేసే ప్రయత్నం చేయాలి. వీధి కానీ, అంటే మన యొక్క వాకిలి కానీ, ఇల్లు కానీ అలా స్నానం చేసిన శుభ్రం చేస్తే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇంట్లో. ఆ ఇంట్లో లక్ష్మీదేవిని పొమ్మన్నా పోదు. ఈ ఖర్చు పెట్టే విషయంలో దేనికి ఖర్చు పెడుతున్నాము అనేది ఫినాన్షియల్ డిసిప్లిన్, ఆర్థిక పరమైన ప్రణాళికని మీకు స్ఫురణకు కలిగిస్తుంది ఈ శుభ్రత, ఈ పరిశుభ్రత. ఇది మనం స్నానం చేసి ఇల్లు ఊడవడం వల్ల, స్నానం చేసినటువంటి వచ్చినటువంటి, నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో మా పని మనిషి పాపం, మా అమ్మాయి పేరు లక్ష్మి, బ్రహ్మాండంగా చాలా, అసలు 5ంటికే స్నానం ఆచరించి అమ్మాయి పూలు పెట్టుకొని వస్తుంది మా ఇంటికి. బొట్టు పెట్టుకొని, 2 బొట్లు పెట్టుకొని, కాళ్ళకి పారాన్ని పసుపు పెట్టుకుంటుంది అమ్మాయి. నిజంగా మాకు లక్ష్మీదేవి లాంటిది అమ్మాయి అనుకుంటా నేను. ఆవిడ మా ఇంట్లో అలా పూజ చేస్తుంది, మాకు అలా ఇంట్లో కసువుని శుభ్రం చేస్తుంది, ఇల్లు శుభ్రం చేస్తుంది. అలా మనం ఎవరైతే పని వాళ్ళతో కూడా చేయించుకుంటే అనుకూలవంతమైనటువంటి ధన ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇంటి ఆడపిల్లలందరూ కూడా తప్పకుండా ఇలా మీరు స్నానం ఆచరణ అయిన తర్వాతనే ఇల్లు శుభ్రం చేసుకోండి, లక్ష్మీదేవిని ఆహ్వానించండి. తర్వాత మీరు చేతులు కాళ్ళు కడుక్కొని మళ్ళీ దేవుడి గదిలో దీపం పెట్టి మళ్ళీ అన్నపూర్ణ నమస్కారం చేసుకొని ముందుగా దేవుడికి నైవేద్యం వండే ప్రయత్నం చేయండి. లేదా పిల్లలు అలా ఉంటుంది కదా, సరే పిల్లలకు కూడా మనం వంట వండి పెట్టవచ్చు. వీలైనంత వరకు దేవుడి నైవేద్యం వండుకుంటే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది అని తెలుసుకొని ఇలా మనం పాటిస్తే చిన్న చిన్న ఉపాయాలు, ఇవన్నీ పెద్దవి కావు, మనకి సమస్యలు కలిగించవు, ప్రశాంతత ఉంటుంది. ఎలాగో స్నానం చేయాలిగా, ఆ స్నానం తర్వాత ఎందుకు, ముందే చేయొచ్చుగా. కాబట్టి మీరు అలా చేసినట్టయితే మీరు చూడండి, 11 రోజుల్లో మీకు ఇటువంటి మార్పు కనిపిస్తుంది. ధనలాభం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, భార్యాభర్తల మధ్య మైత్రి కూడా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని వెంటనే చేయండి, అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకుంటానని తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.